సో లైపోసెక్షన్లో మనం ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అని కూడా వింటాము. సో మొత్తం కట్ చేసేసి తీసేస్తారు కొవ్వు అనేది వింటాము. సో అలాంటి ట్రీట్మెంట్ చేస్తారా నిజంగా? అంటే కొన్నిసార్లు ఎవరికైతే లైపోసెక్షన్ హెల్ప్ అవ్వదో, అంటే టమ్మీ టక్ లాంటిది కాదండి. ఇప్పుడు మొన్న మా దగ్గర ఒక ఆవిడ ఉంది, ఇంటర్నేషనల్ పేషెంట్, సోమాలియా నుంచి వచ్చారు. తనకు పొట్ట హ్యాంగ్ అవుతా ఉండింది ఆల్మోస్ట్ మిడ్ థై వరకు. అండ్ దెన్ లైపోసెక్షన్కి ఈజ్ నాట్ ఎ గుడ్ క్యాండిడేట్. ఆ హ్యాంగ్ అవుతా ఉండడం వల్ల తనకు నీ ప్రాబ్లం వచ్చి తన బ్యాలెన్స్ ఒక సైడ్ అంతా డిస్టర్బ్ అయింది. సో నీ వరకు ఉంది, అంటే ఒక వెయిట్ అంతా ఒక సైడ్ అవుట్ అయిపోవటం వల్ల తనకి నడవడానికి ఇబ్బందిగా ఉంది. సో మా దగ్గరకు పంపించిన సర్జన్ కూడా ఏమన్నారంటే, మాకు నీ ఇష్యూస్ వస్తున్నాయి తిన్నకి, సో ఈ పార్ట్ ఆఫ్ ద స్కిన్ విత్ ఫ్యాట్ తగ్గించగలిగితే తన బ్యాలెన్స్ బెటర్ అవుతుంది. సో అలాంటప్పుడు వీ డోంట్ డూ లైపోసెక్షన్ ఇన్ హర్, వీ జస్ట్ రిమూవ్ ఎక్సెస్ స్కిన్ ఫ్యాట్ అంతా కలిపి ఒకసారి తీసేస్తాం. బట్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టమ్మీ టక్. ఇందులో పానికలెక్టివ్ అంటాం. ఇందులో మజిల్ టైట్నింగ్లు ఇవన్నీ ఏం చేయం. ఇట్స్ నాట్ ఫర్ కాస్మెటిక్ పర్పస్, ఇట్స్ ఫర్ హర్ ఓన్ ఫంక్షనల్ ఇష్యూస్ అంటాం. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి బ్యాలెన్స్ అది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాటి కోసం చేస్తాం. అది ట్రెడిషనల్, అది లైపోసెక్షన్ అనము, ఇన్ఫాక్ట్ పానికలెక్టమీ అంటాం. ట్రెడిషనల్ లైపోసెక్షన్ అంటే బిగినింగ్లో ఎలా ఉండేదంటే, ఒకప్పుడు జస్ట్ క్యానులా పెట్టి ఫ్యాట్ అంతా లాగేసేవాళ్ళు. దాంతో ఏంటంటే బ్లీడింగ్ అవుతా ఉండేది కొన్నిసార్లు, ఇవన్నీ తలనొప్పులు ఉండేవి. ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. అంటే మనం ఫ్యాట్ తీయడానికంటే ముందు మనం సెలైన్ తోటి విత్ అడ్రినలిన్ ఇవన్నీ యాడ్ చేసి మన బాడీలో ఫస్ట్ ఇంజెక్ట్ చేస్తాం, ఎక్కడైతే ఫ్యాట్ తీయాలో ఆ ఏరియాలో. దాంతో ఏంటంటే మన లైపోసెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. సో రిజల్ట్ కూడా కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది దానివల్ల.